తనపై నమ్మకంతో గెలిపించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిందం కళా చక్రపాణి అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ కళా మాట్లాడుతూ పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శుభ్రత, తాగునీరు, రోడ్ల డ్రైనేజీ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పట్టణంలో ఇలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పాలకవర్గ సభ్యులు సూచనలు, సలహాలు పాటిస్తూ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమన్వయపరుస్తూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదిరి బాషా, మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పోటీ చేసి మళ్ళీ కూడా నా గౌరవ సభ్యులు నాకు అవకాశం కల్పించినందుకు వారికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే మరి ఇంత మంచి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మన సిరిసిల్ల పట్టణం డెవలప్లో మరి నేను మరింత కృషి చేసి మన పట్టణం రూపురేఖలే మార్చుతాని మన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తా అని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా నా వార్డు పెద్దలకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరును మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను.